హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్మి స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నానండి. ఈరోజు పచ్చి రొయ్యలు ఎగ్ కాంబినేషన్ కర్రీ చేస్తున్నా అండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసిన. కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకున్న. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొద్దిసేపు. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయండి. ఒకసారి కలిపేసుకోవాలి. దీనిలో తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటోస్ని ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. అడుగున మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉప్పు, నిమ్మరసం కలిపి వాష్ చేసి మళ్ళా ఫ్రెష్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చి రొయ్యలు వేసిన తర్వాత ఉప్పు అన్నీ పచ్చిరొయ్యలకు పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టుకోవాలండి. ఒక 2 minutes కుక్ అయిన తర్వాత ఒకసారి కలపాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి అల్లం పచ్చివాసన పోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. చింతపండు పులుసు కూడా తీసి పెట్టుకోవాలి. అది కుక్ అయ్యేలోపు ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఆయిల్లో ఇలా మంచిగా కుక్ అయిపోవాలి పచ్చి రొయ్యలు కూడా. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి దీనిలో బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్క 1 minute కుక్ అయిన తర్వాత మంచిగా అల్లం పేస్టు, ఉప్పు, కారం అన్నీ ఎగ్స్ కూడా పట్టేస్తాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వద్దు, కొంచెం. ఆ విధంగా వాటర్ అయితే సరిపోతాయి. ఒకసారి కలిపి లిడ్ పెట్టేసి ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. చూడండి, మంచి కుక్ అయిపోయింది. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటామే. మసాలా ఏం వేయాల్సిన లేదండి. కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.